అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, మంచి బిడ్డగా తీసుకునేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. నాగజ్యోతి అని ఇప్పుడు రెండోసారి డెలివరీ అయింది. బేబీని పాప వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు. నాగజ్యోతి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇప్పుడు రెండోసారి బిడ్డని కనింది. ఆమె జర్నీ కూడా చాలా ఈజీగా లేదు, చాలా కష్టంతోనే ఉండింది. అయినా ఆమెకి ఒక పట్టుదల, ఒక నమ్మకం, వాళ్ళ అమ్మకి, వాళ్ళ భర్తకి కూడా, వాళ్ళ భర్త ఎక్కువ రాకపోయినా ఒక సపోర్ట్ పూర్తిగా వదిలేస్తాడు ఆయన. అందువల్ల ఆమె బిడ్డను రెండోసారి అయితే చాలా టఫ్గానే ఉండింది. ఇప్పుడు వాళ్ళ స్టోరీ ఇప్పుడు నాకు తెలుసు, నేను ట్రీట్మెంట్ ఇచ్చినాను, కానీ ఇప్పుడు వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు దానికి వాల్యూ ఎక్కువ. అది నేను ఇష్టంగా వింటాను, ఎందుకంటే కొన్ని మనకు తెలియంది కూడా అప్పుడు చెప్తారు. సో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆ దారిలో ఎట్లా నడిచి వచ్చారు, వాళ్ళు బాధ నుంచి, వాళ్ళు డౌట్ నుంచి, వాళ్ళ భయం నుంచి, వాళ్ళ అపనమ్మకం నుంచి ఎట్లా రాగలిగారు, ఎట్లా మళ్ళీ కూడా రాగలిగారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మనమంతా మనసు పెట్టి వింటాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్కసారి మనం ఆ కరెక్ట్ వేవ్ లెంత్లో నేను ఎట్లయినా తెలుసుకోవాలి, నేను ఎట్లయినా మాట్లాడినప్పుడు అట్లా మారిపోతాం. అంటే వాళ్ళకి జరిగింది కదా, నేను కూడా చేసుకోగలుగుతా, ఆమె కంటే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కదా అనేది. అంటే నేను మారాలి, నేను తెలుసుకోవాలి అనే ఫీలింగ్ పెట్టినప్పుడే మార్పు వస్తుంది. నేను ఏదో సినిమా చూసినట్టు చూస్తాను, వింటానంటే ఎన్ని వీడియోలు చూసినా మనలో మార్పు రాదు. సో అందుకనే ఇప్పుడు ఆయన అందుకని చాలామంది, కొంతమంది ఇక్కడ రాకుండా వీడియోస్ చూసే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు, వీడియోస్ చూసే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఇది కూడా మనకేంటంటే అంత అలవాటు లేదు, ఏదో వింటాము. కానీ మెల్లమెల్లగా, ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి మనలో మార్పు ఎక్కువగా, ఊరికే అట్లా టక్ 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 మార్చుకొని వెళ్ళిపోతాము. కానీ ఇది అట్లా కాదు, మనస్సు దిగాలి, కుదుట పడాలి, దాంట్లో ఫోకస్ అవ్వాలి. అందుకనే మీరు వీడియో చూసిన దానికంటే కూడా ఇక్కడ కూర్చొని విన్నప్పుడు, ఎందుకంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, అప్పుడు మనకి ఆ చేంజ్ అనేది అందరికీ ఖచ్చితంగా రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. గుడ్ మార్నింగ్. నా పేరు కృష్ణయ్య, మా భార్య పేరు నాగజ్యోతి. మాది చేవూరు, గుడ్లూరు మండలం, ప్రకాశం డిస్టిక్. ఇంతకుముందు ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ అయింది. నాకు 2011లో మ్యారేజ్ అయింది. నేను ఒంగోలు, నెల్లూరు అన్ని ఏరియాలు తిరిగేసా. చెన్నైలో జాబ్ చేసేవాడు నేను, ఎక్కడా నాకు అవలేదు. ఆ తర్వాత నేను అపోలో హాస్పిటల్లో వేరే మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ తమిళనాడు అతను, ఇక్కడ పలానా ఇలా ఇష్యూస్ అని చెప్తా ఉన్నా. నేను చెప్తున్న తర్వాత అతను అన్నాడు, నెల్లూరులోనే మేడం గారు ఉన్నారు, ఆండల్ భాస్కర్ మేడం, అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేసిపోయారా అన్న. నేను ఈ ఏరియాలోనే తిరిగేవాడిని పీజీ చేసేటప్పుడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను చేసింది ఇక్కడే కావల దగ్గర చేసింది. కోచింగ్ అంతా తీసుకుని శ్రీహర్షలో తీసుకున్నా. ఈ ఏరియాలో తిరిగేవాడిని కానీ నాకు అసలు తెలియదు. ఆ తర్వాత 2000లో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ వచ్చే నెల ఇట్లే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇక చెన్నై నుంచి ఒకసారి లీవ్ పెట్టుకొని డైరెక్ట్ ఇటు నుంచి ఇట్టే వచ్చేసాను. నేను ఇక్కడ నుంచి కావాల నుంచి మా అమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత మేడం చూపిస్తే ఇది పొజిషన్ మేడం అంటే థైరాయిడ్ ఇష్యూ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటికే ఒకసారి వచ్చి ప్రెగ్నెన్సీ పోయిందన్నాడు. ఇక ఎక్కడ అవ్వదు అన్న లాస్ట్ మూమెంట్ టైంలో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మేడం గారు, నేను 6 months కోర్సు పెడతాను, చూసుకుందాం అన్న. ఆ తర్వాత 6 months కోర్సు అయిన తర్వాత ల్యాప్రోస్కోపీ చేయాలి. ఎందుకంటే లోపల చిన్న చిన్న నీరుగుళ్ళు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకున్న తర్వాత నేను ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్న. అట్లా 1.5 year తర్వాత ఇక ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. మా భార్య కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి థైరాయిడ్ ఇష్యూస్ అవి ఇవి ఎన్నో ఉన్నాయి. అవి సాల్వ్ చేసుకుంటా 2019లో పాప పుట్టింది నాకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను లాక్డౌన్ అప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్కి వెళ్ళిపోయా. అక్కడికి ఫస్ట్ లాక్డౌన్ మొత్తం నేను అక్కడికి జాయిన్ అవ్వడానికి వెళ్ళాను, కంపెనీ చేంజ్కి. అక్కడ ఇరుక్కున్నాను నేను. ఇంకా అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ
ఇక వచ్చేదానికి ఎలిజిబుల్ లేదు. అక్కడ మెడికల్ హాస్పిటల్లో నార్మల్ జనరల్గా చెకప్ చేయించాం. చేపిస్తే ప్రెగ్నెన్సీ అంటే మేడం గారికి ఫోన్ చేస్తే లాక్డౌన్ టైంలో కూడా మీరు వచ్చేసేయండి, ఎలాగైనా వచ్చేసేయండి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. చెప్పిన తర్వాత వచ్చేసాం. ఇక్కడికి వస్తే లోపల అప్పటికే 4 months 5 months దాటిపోయింది. 4 months దాటింది. ఇక మెడిసిన్ సరిగా వాడలేదు. ఎలా ట్రీట్మెంట్ చేసింది అన్నది మేడం గారికి, ఆమె ట్రీట్ చేశారు కదా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నది, దాంతో అది మేడ దగ్గర కొద్దిగా ఇష్యూ వచ్చింది. లాక్డౌన్ టైంలో కూడా ఫీజులు ఏమి, కొన్ని హాస్పిటల్స్ అయితే అసలు మూసేసాయి, ట్రీట్మెంట్ చేయలే. అటువంటి టైంలో కూడా మేడం గారు ఛాలెంజ్ తీసుకొని దాన్ని కరెక్షన్ చేసిన తర్వాత అది తీయాల్సి వచ్చింది. అది కుదరలేదు అన్నట్టు. తర్వాత మళ్ళా లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి మళ్ళీ మెడిసిన్ వాడుకుంటా వచ్చింది. మళ్ళా ప్రెగ్నెన్సీ అయింది. నిన్నే డెలివరీ అయింది. అంత పిల్ల తల్లి అంతా బాగున్నారు. అంత రిస్క్లో కూడా మేడం చేశారంటే ఇంకా ఎంతో ఇదితోటి మేడం గారు కష్టపడ్డారు. నాకంటే మా భార్యకే తెలుసు. నేనంటే ఎక్కువ టైం వచ్చేవాడిని కాదు. నేను ఎప్పుడు నాకు లీవ్ దొరికినప్పుడు ఎప్పుడో 6 నెలలకు 5 నెలలు కూడా ఒకసారి వచ్చేవాడిని కాదు. అట్లాంటిది మేడం గారు ట్రీట్మెంట్, ఇంకా ఈ మేడం గారు ఏది చెప్తే అది చేసేది. యోగా చేయాలంటే యోగా, మెడిసిన్ ఎలా వాడాలి, ప్రతి ఒక్కటి అంత కష్టపడి మేడం గారు ట్రీట్మెంట్ చేశారు. అంతే ఇదిగా మా భార్య కూడా ఫాలో అయింది. లాక్డౌన్ టైంలో అయితే అసలు చార్జ్ చేయలే మేడం గారు, అంత ఇదితో ట్రీట్మెంట్ చేశారు. దాంతో నేనే చెప్పాలనుకో ఉన్నాను. ఇక మా భార్య నిన్న డెలివరీ అయింది కాబట్టి రాలేకపోయింది. మా భార్య అయితే ఇంకా బాగా చెప్పేదేమో. దాంతో అది కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే ఉంటారు కదా మ్యారేజ్ అయిన వాళ్ళు లేటుగా పిల్లలు పుట్టాలి అంటే క్లియర్గా చెప్పలేకపోతున్నాను నేను. పాజిటివ్ థింకింగ్ ఏదైనా కానీ నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఫాలో అవ్వాలని నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక ఇది మీతో అడగాలి. అంటే అప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక 6 months అయినా ఖచ్చితంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకూడదు, 6 months ఖచ్చితంగా రెగ్యులర్గా రావాలి, లేకపోతే నా దగ్గర రావద్దు అని కూడా చెప్పినాను. మీకు అది గుర్తుందో లేదో? ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోవిడ్ తర్వాత ఎక్కువ మిస్క్యారేజెస్, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు సరిగ్గా అది కరెక్ట్గా పాటించకపోతే మళ్ళీ అబార్షన్, అంగవైకల్యం ఇవి బాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం బాధపడి అప్పుడు వాళ్ళని తప్పు పట్టలేము ముందుగానే. అందుకని కొంతమంది చెప్తారు, బాగా కఠినంగా ఉన్నారు, ఏదైనా పర్వాలా, నీకు అది ఎక్కాలి, నువ్వు పాటించాలి, ఎందుకంటే మనకు రిజల్ట్ బాగుండాలి. అమ్మాయి అదే రకంగా వచ్చి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని, ఎందుకంటే డయట్ ఎక్సర్సైజ్ బాగా గుర్తుపెట్టుకోండి, డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేయాలి, రెగ్యులర్గా చేయాలి, అది ఇంపార్టెంట్. అప్పుడే అక్కడ మార్పు నేను చెప్పాను చూడ, సర్క్యులేషన్లో ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు సక్సెస్ రేట్. లేదు అంటే మనం డౌట్తోనో ఏదో తినేస్తున్నామని మెకానికల్గా పోయినప్పుడు అక్కడ పోవట్లేదు, తీసుకొని కూడా ఉపయోగం లేదు. మళ్ళీ అబార్షన్ వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు బాధ ఒకటే ఉంటుంది, నాకు బాధ్యత కూడా అవుతుంది. అయ్యో ఇంత చేసిన తర్వాత కూడా నాకు డౌట్ వస్తుంది. అంతకుముందు 6 months వాడినప్పుడు, ఇప్పుడు కొంతమందికి 1 year కూడా చెప్తున్నాము, 3 months వాడినప్పుడు బాగా చేసుకునేటప్పుడు అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ బాగుంటుంది, తర్వాత రావట్లేదే. అందుకని అది కొంతమందికి ఏం చూసినా ఫస్ట్ టైం బాగా చేసేస్తారు. బట్ ఇది కోవిడ్కి ముందు ఫస్ట్ టైం మంచిగా డయట్ ఎక్సర్సైజ్ అంటే ఆ టైం నేను చెప్తున్నాను 1 year అయింది అనేది బాధ లేదు. ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి అది మంచి ఫౌండేషన్. లావణ్య అని ఆమె వీడియో కూడా ఉంటుంది జొన్నవాడాల నుంచి. ఫస్ట్ ఆమె 14 years తర్వాత ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బిడ్డ బాగుంది, తర్వాత 1.5 yearsకి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ బిడ్డ బాగుంది. అట్లనే సువర్ణలక్ష్మి అని ఆమెకి కూడా 4 అది కంజనిటల్ అనామలీస్, తలలో నీళ్లు చేరి ఆమె 1 year బాగా చేసింది. ఆమె దగ్గర నుంచి ప్రతిదీ ఇంప్రూవ్మెంట్ చూసి అప్పుడు పోయినప్పుడు తర్వాత ఒక 1 year తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ బిడ్డ బాగుంది. అదే ఇంకొక అమ్మాయికి అట్లా ముగ్గురికి ప్రాబ్లం లేనప్పుడు ఫస్ట్ టైం కానీ బాగా చేసేసుకుంటే బాగా వచ్చింది.
ఇదంతా కరోనా ముందు. కరోనా తర్వాత మనం చేసేది సరిపోలే, మనం ఇచ్చే టైం సరిపోలే. అందుకని అది బాగా నువ్వు 6 months అయినా గట్టిగా చేస్తే మనకేంటంటే అది ఇంట్రెస్ట్ వచ్చి రెగ్యులర్గా చేసేదానికి ఎక్కడో టైం తీసుకుంటున్నారు, లేదా మనం తీసుకునే డయట్లో సరిగ్గా లేదా ఏమి అనేది అర్థం కాలే. కానీ ఆ టైం మాత్రం ఎందుకు ఇది తెలుసునన్న 3 months 4 monthsలో మళ్ళీ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి వస్తుంది, మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోతుంది. నాకు వీళ్ళందరూ చూసినా అప్పుడు మిస్క్యారేజ్ అనేదే లేదు బాగా చేసినప్పుడు, కానీ ఆ టైం కూడా ఇచ్చినాము. కానీ మళ్ళీ అందుకనే చెప్తున్నాను, మనం డయట్ ఎక్సర్సైజ్ అనేది విటమిన్స్ అనేది ఇష్టంగా చేసుకోవాలి, రెగ్యులర్గా ఇది గుర్తు పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఏదో గర్భం వస్తుంది, పక్క ఇంటి వాళ్ళు మన ఇంటి వాళ్ళు గర్భం 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 అంటారు, కానీ గర్భం కాదు అక్కడ కావాల్సింది. ఆరోగ్యమైన బిడ్డ కావాలి, మంచి తెలివితేటలైన మంచి గుణాలతో ఉండే బిడ్డ కావాలి. దానికే మనం ఇక్కడ వేసే ఫౌండేషన్. అది ఆ తొందర లేకుండా కానీ ఇష్టంగా పట్టుదలగా మీరు కానీ చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డను నువ్వు తీసుకుంటావు. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. అంటే లేట్ అయిందే అని మీకు బాధ ఉండిందా? 1.5 years అయిందే. ఇప్పుడు ఆమెకి ఏంటంటే హైడ్రోసెల్పింగ్స్ అని ట్యూబ్లో ఒక సైడ్ ట్యూబ్ వాచ్ ఉంది, అందుకనే మెడిసిన్ పెట్టి చూసాం, లేదని ఆ ట్యూబ్ తీయాల్సి వచ్చింది. ఒక ట్యూబ్తోనే ఆమె గర్భం వచ్చిందనమాట. కానీ అది గ్రోత్ సరిగా లేకుండా ఉండింది. అది కరోనా టైం కాబట్టి మనం డెఫినెట్గా అప్పుడు కరోనా వచ్చిన తర్వాత అప్పుడే ఇమ్యూనిటీ థైరాయిడ్ ఇష్యూ తోటి అది ప్రాబ్లం వచ్చింది మేడం. ఎందుకంటే సప్లిమెంట్ సరిగా లేదు, థైరాయిడ్ సరిగ్గా తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా థైరాయిడ్ చూసుకొని ఆ డోస్ అంతా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా అది పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా బేబీ బాగుంది. కానీ అదే అంటున్నా, మనకి ప్రెగ్నెన్సీ కాదు, ఇక్కడ మనం అన్నీ బాగా చేసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, మంచి బిడ్డని మనం తీసుకోగలుగుతాము. థ్యాంక్స్ అండి. మీకు అందరికీ నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ నిరుత్సాహపడకుండా కంటిన్యూషన్గా రండి, ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ అవుతుంది. ఏదైనా కానీ నమ్మకం పెట్టి చేయాలి. నమ్మకం మీద మా భార్యని వదిలేసాయిక, మీరే మేడం ఏం చేసినా మీరే అని చెప్పి నేను అసలు వచ్చేవాడిని కూడా కాదు పెద్దగా. మా అక్క వచ్చేది, లేదంటే ఆ పిల్ల ఒకటే వచ్చేది చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి కూడా తర్వాత ఒకటే వచ్చింది. ఆ నమ్మకాన్ని ఒమ్ముకోకుండా నాకు మాత్రం సక్సెస్ఫుల్గా బాగా అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు లేట్ అవుతుంది అని బాధ కలగలేదా మేడం? 10 years లేట్తో చూసుకుంటే ఇది పెద్ద లేట్ కాదు కదా మేడం. అసలు లేదు, జీరో అనుకున్న టైంలో నాకు ఒక మెరాకిల్ లాగా అనిపించింది. ఏది నేను తిరిగే సరౌండ్ లేని నెల్లూరులో ఎన్నోసార్లు తిరుగున్నా ఇక్కడే, కానీ నాకంత ఐడియా లేదు. సో ఇప్పుడు మందులు పెట్టి చూసామో లేదు, ల్యాప్రోస్కోపీ చేసినాము, దీన్ని టైం అవుతుంది కదా, అంటే టైం అయినా కూడా ఏ నమ్మకంతో మీరు కంటిన్యూ చేశారు మేడం? అంటే నమ్మకం అంటే మీకు తీసుకునేటప్పుడు నాకైతే నిరుత్సాహం అనిపించలే. ఎందుకంటే మేడం 10 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాను నేను, ఎక్కడెక్కడో చూపించా, ఎంతో మనీ ఖర్చు పెట్టాం, కానీ ఏదో అవుతుంది అన్న కాన్ఫిడెంట్ నాలా ఉన్న దాంతో మీరు చెప్పింది ఎలా చెప్పిందో అలాగే మా మిస్సెస్ కూడా చేసింది, కోఆపరేట్ చేసింది. నేను బాగా కోఆపరేట్ చేశాను, మా అమ్మ నాన్న కానీ అందరూ కోఆపరేట్ చేశారు. ఎట్లయినా అవుతుంది 99%, ఏమైనా పోనీ ఏమన్నా కానీ చూద్దాం. 10 సంవత్సరాలు లాగినా ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేయలేనా అన్న ఇదితోటే నేను నమ్మకంతో వచ్చాను. నా నమ్మకం అయితే ఒమ్ము కాలేదు. బై థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, భాస్కర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, చాలా ఇంకోటి మీ పాప గురించి చెప్పండి, ఎంత యాక్టివ్గా ఉంది? మా పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది మేడం, అంత స్మార్ట్గా, తెలివితేటలో కానీ. స్కూల్కి 4 years ఇప్పుడు స్కూల్కి పంపించినా కానీ చాలా ఇంటెలిజెంట్గా బాగా ఉంది. అంతే, ఇంకా అందరితో కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న కూడా అందరితో బాగా మాట్లాడుతూ బాగుంటుంది. అంతే, అందరితో మాట్లాడుతుంది మేడం. అదే, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. ఓకే.